హాయ్ ఫ్రెండ్స్, త్వరలో ఎండోమెంట్ ఆఫీస్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే రాబోతుందని సమాచారం. జూలై 15th లేదా జూలై మంత్ ఆఖరిలో ఎండింగ్లో రాబోతుందని సమాచారం ఉంది. సో దాన్ని టార్గెట్ చేసుకొని ఎండోమెంట్ ఎండోమెంట్ టెస్ట్. సో డైలీ వన్ టెస్ట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. సో డైలీ వన్ టెస్ట్ ఇలా పీడిఎఫ్ రూపంలో మీకు అయితే అందుబాటులో ఉంటుంది. సో అప్ టు ఎగ్జామ్ వరకు ఈ టెస్ట్ అనేది రన్ అవుతుంది. సో ఫీజు వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యండి. సో ఈ 10 క్వశ్చన్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. సో వాల్మీకి రచనకు ఈ క్రింది వారిలో ఏ పేరు లేదు అంటున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి రామాయణం, రెండోది వచ్చేసి సీతాచరిత, మూడోది వచ్చేసి ఉత్తర రామాయణం, నాలుగు వచ్చేసి కౌసల్యవధ ఉంది. సో ఇక్కడ ఏ పేరు లేదు అంటే ఉత్తర రామాయణం అనేది లేదు. సో రామాయణం మొత్తం ఎన్ని కాండాలుగా విభజించబడినది? సో ఏంటి ఆప్షన్స్లో 4, 5, 6, 8 ఉంది. సో 6 కాండాలుగా విభజించబడింది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ వాల్మీకి మహర్షి ఏ నది దగ్గరికి తన శిష్యుడు భరద్వాజునితో స్నానానికి వెళ్తాడు? ఏ నది దగ్గరికి అంటే ఫస్ట్ ఆప్షన్ గంగా, రెండో ఆప్షన్ సరయు, మూడో ఆప్షన్ తమ్సా నది, నాలుగో ఆప్షన్ యమున. సో ఆన్సర్ వచ్చేసి తమ్సా నది దగ్గరికి వెళ్తారనమాట. సో అయోధ్య నగరం ఏ నది ఒడ్డున కలదు? అయోధ్య నగరం ఏ నది ఒడ్డున కలదు? సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్లో వచ్చిందనమాట. ఈ క్వశ్చన్ అయోధ్య నగరం ఏ నది ఒడ్డున కలదని. ఫస్ట్ ఆప్షన్ గంగా, రెండు వచ్చేసి సరయు, మూడు వచ్చేసి సరస్వతి, నాలుగు వచ్చేసి పంపా నది. సో ఆన్సర్ వచ్చేసి సరయు. నెక్స్ట్ సో దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం సో ఏ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామిష్టి మినిట్ దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం ఏ మహర్షి ఆధ్వర్యంలో పుత్రక కామిష్టి యజ్ఞం చేశాడు? సో ఫస్ట్ వచ్చేసి విశ్వామిత్రుడు, సెకండ్ వచ్చేసి అగస్త్యుడు, మూడో ఆప్షన్ వచ్చేసి వృష్యశృంగుడు, నాలుగో వచ్చి వశిష్ఠుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృష్యశృంగుడు ఆధ్వర్యంలో జరిపించాడు అనమాట. నెక్స్ట్ ఈ క్రింది వారిలో కైకేయి యొక్క పుత్రుడు ఎవరు? ఈ క్రింది వారిలో కైకేయి యొక్క పుత్రుడు. సో శ్రీరాముడు, ఆప్షన్స్ వచ్చేసి భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భరతుడు అనమాట. కైకేయి యొక్క పుత్రుడు భరతుడు. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది రామలక్ష్మణులకు అతిబల మహాబల అనే విద్యలను ఉపదేశించిన మహర్షి ఎవరు? సో ఫస్ట్ ఆప్షన్ వశిష్ఠ మహర్షి, రెండవది వచ్చి మాతంగ మహర్షి, నాలుగు వచ్చేసి విశ్వామిత్ర మహర్షి. సో ఫోర్త్ వచ్చేసి భరద్వాజ మహర్షి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వామిత్ర మహర్షి. నెక్స్ట్ సో రామో విగ్రహం ధర్మ అన్నది ఎవరు? సో రాముడు ధర్మస్వరూపమని అన్నది ఎవరు అంటే సో ఫస్ట్ వచ్చేసి రావణుడు, రెండు విభీషణుడు, మూడు ఆప్షన్ వచ్చేసి హనుమంతుడు, నాలుగు ఆప్షన్ వచ్చేసి మారీచుడు. సో మారీచుడు అనేది కరెక్ట్ ఆన్సర్. సో నైన్త్ క్వశ్చన్ వచ్చేసి శ్రీరాముడు మారీచుడిపై సంధించిన అస్త్రం ఏంటి? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంద్రాస్త్రం, రెండు వచ్చేసి సితేషు, మూడు వచ్చేసి ఆగ్నేయాస్త్రం, నాలుగు వచ్చేసి శక్తి అస్త్రం. సో
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సితేశ్వరి అస్త్రం. లాస్ట్ వచ్చేసి ఈ క్రింది వారిని జతపరచండి. సో శ్రీరాముడు యొక్క భార్య ఎవరు? సీతాదేవి. సో లక్ష్మణుని యొక్క భార్య ఎవరు? ఊర్మిళ. సో భరతుడి యొక్క భార్య ఎవరు? సో మాండవి. సో శత్రుఘ్నుడి యొక్క భార్య ఎవరు అంటే సో శృతకీర్తి. ఇలాగా ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఇలాగా డైలీ ఒక 10 క్వశ్చన్స్ అయితే ఒక పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కేవలం 100 రూపీస్ మాత్రమే. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి దీన్ని. సో థ్యాంక్ యూ.